ఎన్టీఆర్ తీసిన పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర సినిమా చూశారా? అందులో పోలేరి నిప్పుతో అనగానే పోలేరమ్మ నిప్పు పట్టుకొస్తుంది. కట్ చేస్తే కలియుగంలోనూ పోలేరమ్మ హల్చల్ చేస్తుంది. నెల్లూరు జిల్లాలో ఓ వ్యక్తి నేనే పోలేరమ్మనంటూ జనాలకు చుక్కలు చూపిస్తున్నాడు. ఎవరైనా ప్రశ్నిస్తే కావాలంటే మా తమ్ముడు పోతురాజును పిలుస్తా, మీరు తట్టుకోలేరంటూ కల్లెర్ర చేస్తున్నాడు. విచిత్ర వేషధారణతో భక్తులను నిలువునా ముంచేస్తున్న పోలేరమ్మ స్వామి విశ్వరూపం మీరు ఓసారి చూసి తరించండి. నెల్లూరు జిల్లా కావలి మండలం అడవిరాజుపాలెం గ్రామంలోని సీన్. ఈయన పేరు హనుమంతరావు అలియాస్ పోలేరమ్మ. పోలేరమ్మని నేనే అంటూ కొత్త అవతారమెత్తిన లేటెస్ట్ స్వామి. సొంతూరు రుద్రకోట. కొత్త వ్యాపారానికి సేఫ్ ప్లేస్గా భావించి పక్కనే ఉన్న అడవిరాజుపాలెం మకాం మార్చాడు. కూలీ పని చేసే ఈయనగారు వన్ ఫైన్ డే పోలేరమ్మ అవతారమెత్తాడు. చేతి నిండా గాజులు, ఒంటిపై పట్టుచీర, తల నిండా పూలు, జిగేల్మనే నగలతో భక్తులకు దర్శనమిస్తాడు. మీ సమస్యలు తీర్చేందుకు పోలేరమ్మగా వచ్చానంటూ జనానికి మస్కా కొడుతున్నాడు. ప్రస్తుతం స్వామివారు వారంలో 3 రోజులు ఇంట్లో దర్శనమిస్తూ మిగతా రోజుల్లో గ్రామాలు తిరిగి భక్తుల కష్టాలు తీరుస్తున్నాడు. మనిషి వీక్నెస్ ను కరెక్ట్ గా క్యాచ్ చేసిన స్వామి ఏ బాధతో వచ్చినా సరే నేనున్నానంటూ అభయమిస్తాడు. పిల్లలు లేరా? డోంట్ వర్రీ, నేనిచ్చే అరటి పండ్లు, నిమ్మకాయలు తినండి. గంపెడు మంది పిల్లలు పుట్టేస్తారు. చేతబడి చేశారా? నో ప్రాబ్లం, కొంత ఖర్చు పెడితే అమ్మ అంతా క్లియర్ చేస్తుంది. సుఖాలు సౌఖ్యాలు తగ్గాయా? సమస్యే లేదు, నేనిచ్చే మంత్రపు రేకు ఇంట్లో పెట్టుకోండి. ఆల్ ప్రాబ్లమ్స్ క్లియర్. ఇది ఈయనగారి ఉపదేశం. పోలేరమ్మ అలియాస్ హనుమంతరావు మాటలు నమ్మి జనం క్యూ కడుతున్నారు. స్వామీజీకి మొక్కులు తీర్చుకుంటున్నారు. మాకు మేము కొద్దిగా ఇబ్బందులు పడి ఉంటాను. మా సాటి వాళ్ళు ఇప్పుడు వచ్చిన వాళ్ళు వచ్చి చెప్తే మేము వచ్చిన తర్వాత వాళ్ళు కొన్ని విధాలుగా చెప్పారు. మేము వాళ్ళు చెప్పిన తర్వాత మేము వచ్చిన తర్వాత చూస్తుంటే చాలా నమ్మకంగా జరుగుతుంది. అమ్మవారు చెప్పేది బాగుంది, మాకు నమ్మకం ఉంది. ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత చాలా మంది చెప్తారు. ఇంకా అంతకుముందు మా ఆడవాళ్ళు పిల్లలతో వచ్చారు. వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళు కూడా కొద్దిగా బాగుందని చెప్పి వచ్చారు. ఇప్పుడు చూస్తుంటే అన్ని విధాలుగా బాగుంది. అమ్మవారి అవతారం అంటూ జనం వీక్నెస్ క్యాచ్ చేసుకుంటున్న హనుమంతును V6 ప్రతినిధి కలిస్తే ఎలా మాటల పురాణం అందుకున్నాడో మీరే వినండి. మోసం చేసేదాన్ని కాదు, ఒక మంత్రతంత్రాలు చేసేదాన్ని కూడా కాదు. పోలేరు మాత్రం మేము 100 అక్క చేయలేను. మాకు 100 కలిసి ఒక్కడే అన్నదమ్ముడు. ఈ టైంలో రమన్న కూడా మా తమ్ముడు వస్తాడు. వచ్చాడంటే కత్తి పట్టాలి. కత్తి పట్టాడంటే మాత్రం మీరు ఆపలేరు. ముందు వచ్చేది మీ ఇద్దరి మీదకే వస్తాడు. అర్థమవుతుందా? అందుకు చెప్పాను, రమ్మని పిలిపిస్తారా? రమ్మంటే రప్పిస్తా, ఆడమంటే ఆడిస్తా. మా చెల్లెళ్ళు ఉన్నారు, మా చెల్లెళ్ళు ఆడిమంటే ఆడిస్తా, పలికియమంటే పలికిస్తా, పలికియమంటే పలికిస్తా. కావాలి మేము ఆపగలుస్తాము అని మాత్రం యంత్రం చేస్తాం. స్వామిగారి మాటల్లో బెదిరింపు ధోరణి కనిపిస్తుంది. దానికి తోడు సినిమా స్టైల్లో పక్కా సెటప్. పోలేరమ్మగా పూనకం వచ్చినట్టు ఈయన నటిస్తే కోరస్గా పక్క వాళ్ళంతా ఊగిపోతారు. వీళ్ళంతా ఆయన బంధువులేనన్న విషయం తెలియని వారు జరిగేదంతా నిజమేనని నమ్మి మోసపోతున్నారు. స్వామీజీ బంధువులే పూజా సామాగ్రి అమ్ముతూ 3 పువ్వులు 6 కాయలుగా వ్యాపారం చేస్తున్నారు. పోలేరమ్మ స్వామి దగ్గరికి వచ్చేవారు ఒట్టి చేతులతో రారు. పూలు, పండ్లు 100 నుంచి 500 వరకు కేసును బట్టి సమర్పించుకోవాలి. ఇంటికి వస్తే ఆ రేటు సపరేట్. ఊరికి అరిష్టమంటూ ఏదైనా కేసు తగిలితే పంట పండినట్లే. వేలల్లో క్యాష్. అమ్మవారికి నగలు నట్రా అంటూ మనవాడు పీల్చి పిప్పి చేస్తాడు. స్వామి చేతిలో మోసపోయిన వారు బయటికి చెప్పుకోలేకపోతున్నారు. లేటెస్ట్ అవతారాలలో జనాన్ని దగా చేస్తున్న ఇలాంటి దొంగ స్వాములపై నిఘా వేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జనం మూఢనమ్మకాల వీక్నెస్ తో ఆటలాడుకుంటున్న ఇలాంటి స్వాములను అడ్డుకోకపోతే మరికొందరు పుట్టుకొస్తూనే ఉంటారు.